నమస్తే సార్. మన తిరుమలాయపాలెం మండలంలో కులగణన ఎంతవరకు వచ్చింది ఒకసారి మండల జనానికి ఒకసారి చెప్పగలరు? ఓకే, నమస్కారం అండి. మన తిరుమలాయపాలెం మండలంలో 40 గ్రామ పంచాయతీలు. ఈ 40 గ్రామ పంచాయతీలు కూడా మనం 184 మంది ఎన్యూమరేటర్తో అన్ని గ్రామ పంచాయతీలు కూడా మన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే మన ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రారంభించుకొని మనం పూర్తిగా 100% దగ్గరగా ఉన్నాం. ఇవాళ ఆల్మోస్ట్గా కంప్లీట్ అయిపోతాయి. అన్ని హౌసెస్ కూడా మొత్తం సర్వే చేయడానికి మన ఎన్యూమరేటర్స్ అన్ని హౌస్ హోల్డ్ కూడా కవర్ చేశారు. గత మూడు రోజుల నుంచి వాటికి సంబంధించిన ఆ కుటుంబ సర్వే మన డేటా ఎంట్రీ కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది. మన డేటా ఎంట్రీ కూడా ముమ్మరంగా జరుగుతూ ఉన్నది. ఇప్పటికి 35% వరకు మనం చేయగలిగాం. ఇది 30 వరకు కూడా కంప్లీట్ చేయడానికి మన డేటా ఎంట్రీ ఆపరేటర్స్ నియామకం చేసుకొని వాళ్ళతో స్పీడప్ చేయించి మన జిల్లా కలెక్టర్ గారు చెప్పిన విధంగా 30 తారీఖు వరకు మనం కంప్లీట్ చేసుకోవడానికి ప్లానింగ్ చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన సిబ్బంది కూడా అందరూ కూడా ఈ కార్యక్రమం మీద నిర్విరామంగా పనిచేస్తూ మన టార్గెట్ రీచ్ అవ్వడానికి మనం కృషి చేస్తూ ఉన్నాం. డేటా ఎంట్రీ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయ్యింది సార్? సిస్టంలోకి ఆన్లైన్లోకి ఇప్పుడు మాన్యువల్గా చేశారు కదా. మనకి ఈ ఫారాలు వచ్చిన తర్వాత, సర్వే చేసిన ఫారాలు వచ్చిన తర్వాత మనం ఎన్యూమరేటర్స్ని దగ్గర కూర్చోబెట్టుకొని కంప్యూటర్ మన డేటా ఎంట్రీ ఆపరేటర్స్తో మన ఈ ఫామ్స్ అన్ని కూడా క్వాలిటీగా ఎక్కడ తప్పులు జరగకుండా, ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్, నెంబర్సింగ్ ఎక్కడ తప్పు జరగలేకుండా మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ డేటా ఎంట్రీ కంప్లీట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఏమైతేనేమి తిరుమలాయపాలెం మండలంలో కులగణన స్పీడ్గా జరుగుతుందని డేటా ఎంట్రీ చేసడానికి గ్రామాలలోకి వెళ్ళినప్పుడు ప్రజల రియాక్షన్ ఎలా ఉంది? మీ అధికారులకి ఏ విధంగా సహకరించారు? తిరుమలాయపాలెం మండలంలో ప్రజలు మంచిగా సహకారం చేశారు. అడిగిన ఇన్ఫర్మేషన్ 1-2 కుటుంబాలు తప్ప మా నోటీస్కి వచ్చిన ఎక్కువ విషయాలు లేవు. ఇట్లాగా కార్డు అడిగితే లేదు అని చెప్పడమే జరిగింది తప్ప వేరే విధంగా వాళ్ళు కామెంట్ ఎటువంటి కామెంట్స్ కూడా చేయలేదని కూడా మన ఎన్యూమరేటర్స్ ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది. ఈ డేటా ఎంట్రీ వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏంటి? ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం, మనకి 2011లో జనాభా గణన జరిగింది. తర్వాత చాలా గ్యాప్ తర్వాత మన రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ సర్వే మూలంగా మన ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు, సామాజిక వర్గం యొక్క సంఖ్య, వాళ్ళ ఉపాధి అవకాశాలు, రాజకీయ పరంగా జరుగుతున్న పరిణామాలని ఒక అనాలిసిస్ చేసుకొని ప్రభుత్వం ప్రవేశపెట్టే మంచి అభివృద్ధి కార్యక్రమాలని వాళ్ళ భాగస్వామ్యం చేయడానికి, వాళ్ళకు వచ్చే నిష్పత్తిని వాళ్ళకి కేటాయించేటట్టు, ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయడానికి గుర్తించడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం.